హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక వీడియోతో, ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఎంతో హ్యాపీగా ఉంది ఈ మూమెంట్ని మీతో, అంటే నా సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటారా, మొన్న స్పోర్ట్స్ డే జరిగిందండి. పిల్లలందరూ చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో నేను కొన్ని హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వచ్చేయండి, నేను షేర్ చేసుకుంటాను. చూసారా, ఇక్కడ మార్చ్ ఫాస్ట్ అయితే జరుగుతుందండి. మా ప్రిన్సిపల్ మ్యామ్ అనమాట, మా పిల్లల వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ మ్యామ్. ఇదిగోండి మా బాబు ఇక్కడ ఉన్నాడు. సో ఎలా అంటే, వాడు పిల్లల్ని మనము కన్న వరకు ఒక హ్యాపీనెస్, అంటే వాళ్ళు ఏమైనా అచీవ్ చేసినప్పుడు దానివల్ల వచ్చే హ్యాపీనెస్ వేరు కదండి. మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం, బట్ వాళ్ళ ఒక చిన్న అప్రిసియేషన్, అంటే ఏదన్నా దాంట్లో విన్ అయితే ఆ పేరెంట్స్కి వచ్చే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. సో ఇన్ని రోజులు మేము, అంటే మా బాబు అయితే ఆల్రెడీ 2 years ఎల్కేజీ యూకేజీ వేరే స్కూల్లో చదివాడు. వాడికైతే ప్రైజెస్ అయితే వచ్చినాయండి. మా పాప అయితే ఫస్ట్ టైం కదా ఎల్కేజీ, సో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసిందండి. ఎంతో హ్యాపీగా అనిపించింది నాకైతే. అక్కడ అందరూ చిన్న చిన్న పిల్లలందరూ ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారంటే, అసలు వాళ్ళకి తెలీదు విన్ అవుతారా ఓడిపోతారా అని, బట్ వాళ్ళకున్న అసలు స్పోర్టివ్నెస్కి చాలా చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఏంటంటే మా పాప ఫస్ట్ చాలా ఏడ్చేదండి స్కూల్కి వెళ్ళడానికి. మీకు చెప్పాను కదా ఆల్రెడీ. చాలా అంటే చాలా, అసలు అందరూ అన్నారు, నీ గారం వల్లే నీ కూతురు చెడిపోతుంది, అసలు నువ్వే పాడు చేస్తున్నావు, చాలా మాటలు పడ్డానండి. నాకు బాధేసేది, మా పాపను కూడా కొట్టడం కూడా చాలాసార్లు జరిగింది. బట్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఇష్టపడుతుంది, అలాగే ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేస్తుందండి. అదిగోండి కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయింది. మా పాప చూసారా, ఆరెంజ్ కలర్ షర్ట్లో ఉంది. ఎంత బాగా పరిగెడుతుందంటే షీ వాన్ ద మెడల్ అనమాట. అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎంత హ్యాపీగా అంటే, అసలు అంతా నేను వెళ్ళను అని ఏడ్చిన పాప నవ్వు, అంటే తనకి భయం అనేది పోయింది. అప్పుడు ఆ టైంలో తను ఎందుకు భయపడ్డా ఏంటని ఆలోచించకుండా నేను కూడా అలా కొంచెం కోప్పడ్డాను. బట్ అలా కాదండి, పిల్లల్ని కొంచెం మనం ఎంకరేజ్ చేస్తే, వాళ్ళకున్న భయాలు దూరం పోగొడితే సరిపోతుంది. వాళ్ళు అసలు ఒక స్టేజ్కి వచ్చేస్తారండి, మనల్ని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తారు. నాకు అలా అనిపించింది. ఏమో, మా బాబు రేస్ కూడా జరుగుతుందండి. వాడు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశాడు. అసలు వాడు విన్ అయ్యాడు. ఈ హ్యాపీ మూమెంట్స్ అసలు పేరెంట్స్కి ఇంకేముంటుందండి ఇంతకన్నా హ్యాపీ మూమెంట్స్, చెప్పండి. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అక్కడ అసలు మా బాబు పాప అలా పార్టిసిపేట్ చేస్తుంటే నాకు వచ్చిన హ్యాపీనెస్ అంతా ఇంత కాదు, అసలు కళ్ళల్లో అయితే నీళ్ళు తిరిగినాయండి. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు మెడల్ తీసుకున్నప్పుడు కానీ అది కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్క పేరెంట్కి ఇలాగే ఉంటుందేమో కదా. నాకైతే అసలు ఈవెన్ మార్నింగ్ 8కి వెళ్ళాము, ఈవినింగ్ 3:30 వరకు ఉన్నాం. బట్ ఉన్న కష్టమంతా నాకు అసలు ఒకేసారి మా పిల్లలు విన్ అయిన దాన్ని బట్టి చాలా హ్యాపీగా అనిపించింది. ఏమో, మనం ఎంత కష్టపడినా పిల్లల కోసమే కదా, వాళ్ళకు మంచి పొజిషన్కి రావాలనే కదా ప్రతి పేరెంట్ కోరుకుంటారు. సో మనం కూడా వాళ్ళకి ఏది ఇష్టమో దాన్ని బట్టి మనం కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా చాలా అంటే చాలా మంచి పొజిషన్కి వచ్చేస్తానండి. ఇదే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఎనీవే, పిల్లలందరినీ కొంచెం ఎంకరేజ్ చేస్తే మనం చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు ఒకవేళ దేనికన్నా భయపడుతున్నా మనం ఆ భయం అనేది పోగొడితే వాళ్ళు చాలా మంచి పొజిషన్లోకి వస్తారండి. నాకు అయితే అర్థమైంది అదే. మా పాప విషయంలో నేను మిస్టేక్ చేశానేమో అని అనిపిస్తుంది. నేను ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఒకవేళ మీ పిల్లలు దేనికన్నా భయపడుతున్నారు అంటే వాళ్ళని దగ్గరికి తీసుకొని అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనం కనుక్కున్నట్టయితే ఈజీ, అంటే చాలా ఈజీగా మనము, అంటే వాళ్ళని
కొంచెం మోటివేట్ చేయొచ్చండి. నాకు అనిపించింది అయితే అదే. అంటే పిల్లల్ని మనం కొట్టడం వల్ల వాళ్ళు ఇంకా మొండికేస్తారనమాట. మా పాప కూడా అంతే అండి. కొట్టేటప్పుడు నేను అసలు స్కూల్కి వెళ్ళనంటే వెళ్ళను అని మొండికేసింది. బట్ కొంచెం ఒక 1 మంత్ నేను ఓపిక పట్టాను. తర్వాత 1 మంత్ తర్వాత తనే వెళ్ళిపోతానని, తను యాక్టివ్గా లేచిపోయేది, లేదు మమ్మీ నేను వెళ్ళిపోతాను స్కూల్కి అనేది. అండ్ మా బాబు కూడా అండి, పాపం తనకి నిద్ర సరిపోనివ్వండి, నైట్ ఎక్కువసేపు ఉంటాడు అనమాట. మార్నింగ్ లేవలేడు, బట్ స్టిల్ మార్నింగ్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక వాళ్ళిద్దరైతే ఎడ్యుకేషన్ వైట్ కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారండి. సో నేను చెప్పేది ఏంటంటే, మన పిల్లల్ని మనము దగ్గర తీసుకొని వాళ్ళకి ఏం కావాలా అనేది మనం కనుక్కున్నట్టయితే వాళ్ళు అసలు మనం చెప్పవసరం లేదండి, వాళ్ళ గోల్స్ వాళ్ళు రీచ్ అయిపోతారు. సో నేను అందరి పేరెంట్స్కి చెప్పేది ఒకటే, వాళ్ళు సక్సెస్ వైపు వెళ్ళాలంటే మనం వాళ్ళకి కొంచెం సపోర్టివ్గా ఉండాలి. అండ్ వాళ్ళని ఎక్కువగా అంటే గారం పెట్టాలండి. పిల్లలకి గారం పెట్టకపోతే ఎలా? గారం చేసినంత మాత్రాన చెడిపోరండి. గారం చెయ్యాలి. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు ఎవరో ఒకరికి దగ్గరగా ఉంటారు, మదర్ ఆర్ ఫాదర్. సో గారం అనేది మనము చేయడం వల్ల చెడిపోరు. బట్ మనం అప్పుడప్పుడు వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ ఉండాలన్నమాట. ఇది చేయాలి నాన్న, అది చేయాలి అని మనం చెప్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారండి. అండ్ అదేవిధంగా పిల్లల్ని మాత్రం మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువగా ఫోర్స్ చేసి కొట్టడం అలాంటివి చేయకూడదు. వాళ్ళకి తెలిసినప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ సక్సెస్ వైపు నడుస్తారు అని నా ఫీలింగ్ అండి. సో నా వీడియో మీకు ఎలా నచ్చిందో, నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు కూడా పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా అండి? ఓకే, మరి ఉంటానండి. బాయ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్.